दिल कहीं ना लगता। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता। तन है भले यहाँ पर, तन है भले यहाँ पर, मन तो वतन में रहता। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना लगता। तुम बिन ओ मेरे बाबा अब दिल कहीं ना। ओम शांति। 13 अक्टूबर 20 की मुरली है, साकार मुरली। मीठे बच्चे, బాబా आए हैं तुम्हें घर की राह बताने। బాబా వచ్చారు మీకు ఇంటి మార్గం చూపించడానికి। तुम आत्मा अभिमानी होकर रहो तो यह राह सहज देखने में आएगी। మీరు ఆత్మాభిమానంలో ఉంటే ఈ మార్గం చాలా సులభంగా కనిపిస్తుంది అంటున్నారు। बाबा ने प्रश्न पूछा, संगम पर कौन सी ऐसी नॉलेज मिली है? సంగమ యుగంలో మీకు ఎలాంటి జ్ఞానం దొరికింది जिससे సత్యుగి దేవతాయే మోహజీతు कहलाएंगे। దీనివల్ల సత్యుగంలో దేవతలు మోహన్ జయించిన వాళ్ళని అనిపించుకుంటారు అని అంటున్నారు బాబా। उत्तर है, संगम पर तुम्हें बाप ने अमर कथा सुनाकर अमर आत्मा की नॉलेज दी। సంగమ యుగంలో మనకు బాబా అమర కథను వినిపించి అవినాశి జ్ఞానాన్ని ఇచ్చారు। ज्ञान मिला, यह अविनाशी बना बनाया ड्रामा है। జ్ఞానం దొరికింది, మనకేమర్థమైంది? ఈ డ్రామా శాశ్వతము, బనాయా అంటే తయారు చేయబడిన డ్రామా। హర్ ఏక్ ఆత్మ అప్నా అప్నా పార్ట్ బజాతీ హై। ఇందులో ప్రతి ఆత్మ తన పాత్ర నటిస్తుంది। వహ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతీ హై, ఒక దేహం వదిలిపెట్టి మరో దేహం తీసుకుంటుంది। ఇస్మే రోనేకి భీ బాత్ నహీ, ఇందులో ఏడవలసిన అవసరమేం లేదు। इसी नॉलेज से सत्युगी देवताओं को मोहजीत कहा जाता है। ఈ విషయం వల్లనే, ఈ జ్ఞానం వల్లనే సత్యుగం దేవతలు మోహాన్ని జయించిన వారు అనబడతారు। వహా మృత్యు కా నామ్ నహీ, అక్కడ మృత్యు అనే మాట ఉండదు। ఖుషీ సే పురాణా శరీర్ చూడ్ నయా లేతే హై, సంతోషంతో పాత శరీరం వదిలిపెట్టి కొత్తది తీసుకుంటారు। గీత్ హై, నయన్ హీనకో రాహ దిఖావో ప్రభు, ఈ అజ్ఞానాంధులకి మార్గం చూపించు తండ్రి అన్నారు మీరు భక్తిలో। మీటే మీటే రుహానీ బచ్చోం ప్రతి రుహానీ బాప్ కహతే హై, మధురమైన ఆత్మిక పిల్లల కోసము ఆత్మిక తండ్రి ఏమంటున్నారు? రాహతో దిక్లాతా హూ, మార్గమైతే చూపిస్తాను, పరంతు పహలే అప్నేకో ఆత్మ నిశ్చయ కర్ బైఠో, ముందు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నమ్మి విశ్వాసంతో కూర్చోండి। దేహి అభిమాని హోకర్ బైఠో, ఆత్మాభిమాని కూర్చోండి। తో ఫిర్ తుమ్కో రాహ్ బహుత్ సహజ్ దేఖ్నే మే ఆయేగి, అప్పుడు మీకు మార్గం ఈజీగా దొరుకుతుంది। భక్తి మార్గమే ఆధాకల్ప టోకరే ఖాయి హై, భక్తిలో అర్ధకల్పం బాధలు పడ్డారు కదా। భక్తి మార్గకి అదాహ సామాగ్రి హై, భక్తిలో తరగని సామాగ్రి ఉంది। అబ్ బాప్ నే సమझाया है, బేహద్ కా బాప్ ఏక్ హీ హై, అనంతమైన తండ్రి ఒక్కరే। బాప్ कहते हैं तुमको रास्ता बता रहा हूँ, మీకు మార్గం చూపిస్తున్నాను కదా అంటున్నారు బాబా। దునియాకు యహ భీ పతా నహీ కౌన్ సా రాస్తా బతాతే, ప్రపంచం వాళ్ళకేం తెలుసు నేనేం మార్గం చూపిస్తున్నాను? ముక్తి జీవన్ ముక్తి గతి సద్గతి కా, నేను ముక్తి జీవన్ ముక్తి గతి సద్గతి మార్గం చూపిస్తాను। ముక్తి కహా జాతా హై శాంతిధామ్కు, ముక్తి అని దేన్ని అంటారు? శాంతిధామాన్ని। ఆత్మ శరీర్ బిగర్ కుచ్ భీ బోల్ నహీ సక్తి, ఆత్మ శరీరం లేకుండా ఏమీ మాట్లాడలేదు। కర్మేంద్రియం ద్వారా హీ ఆవాజ్ హోతా హై, కర్మేంద్రియాలతోనే ఈ యొక్క మాట వస్తుంది। ముఖ్ సే ఆవాజ్ హోతా హై నా, నోరుందంటే మాట్లాడతాం కదా। ముఖ్ నా హోతో ఆవాజ్ కహా సే ఆయేంగే, నోరే లేకపోతే మాటలు ఎక్కడి నుండి వస్తాయి? ఆత్మకు యహ కర్మేంద్రియ మిలీ హై కర్మ కర్నే కే లియే, ఆత్మకి కర్మేంద్రియాలను ఎందుకు దొరికినాయి అంటే కర్మ చేయడానికి। రావణ రాజ్యమే తుమ్ వికర్మ కర్తే హో నా, రావణ రాజ్యంలో మీరు పాపకర్మ చేస్తారు। వహ వికర్మ చీచీ కర్మ హో జాతే హై, ఆ పాపకర్మలు చాలా అసహ్యమైన కర్మ తయారవుతుంది। సత్యుగమే రావణ హీ నహీ తో కర్మ అకర్మ హో జాతా హై, సత్యుగంలో రావణుడు అంటే 5 వికారాలే ఉండవు కనుక అక్కడ చేసే కర్మ అకర్మ, దానికి అలాంటి ఫలము ఉండదు। వహా 5 వికార హోతే నహీ,
उसको कहा जाता है स्वर्ग. అందుకే దాన్ని స్వర్గం అంటారు. భారతవాసి స్వర్గవాసి थे. ఈ యొక్క మీరంతా కూడా స్వర్గంలో ఉండేవారు. अब फिर कहेंगे నరకవాసి, ఇప్పుడు మీరంతా నరకంలో ఉంటున్నారు. విషయ వైతరిణి నది మే గోతే ఖాతే रहते हैं. ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క విషయ వికారాలైన నదిలో మునిగి తేలుతున్నారు. सब ये दो को दुख देते रहते. ఈ విధంగా మునిగి తేలుతూ ఒకరినొకరు బాధ పెడుతున్నారు. अब कहते हैं बाबा ऐसी जगह ले चलो जहाँ दुख का नाम ना हो. బాబా ఎలాంటి స్థానానికి తీసుకెళ్ళు అంటే దుఃఖం అనేది నామమాత్రంగా కూడా ఉండద్దు. ఓ తో భారత్ జబ్ స్వర్గ థా తబ్ దుఃఖ కా నామ్ నహీ థా. బాబా అంటున్నారు భారతఖండము స్వర్గంగా ఉన్నప్పుడు దుఃఖం అనేది నామమాత్రంగా కూడా లేదు. స్వర్గసే నరకమే ఆయే హే, మీరే స్వర్గం నుంచి నరకానికి వచ్చారు. అప్పుడు ఫిర్ స్వర్గమే జానా హే, తిరిగి ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళాలి. ये खेल है ना, बाप ही बच्चों को बैठ समझाते हैं. सच्चा सच्चा सत्संग यह है. निजమైన సత్సంగం ఇది. तुम यहाँ सत्य बाप को याद करते हो, वही ऊंचे ते ऊंच भगवान है. ఇక్కడ మీరు సత్యమైన తండ్రిని జ్ఞాపకం చేస్తారు, ఆయనే పరమోన్నతుడైనటువంటి భగవంతుడు. వహై రచిత, ఉన్సే వర్ష మిల్తా హై, ఆయనే సృష్టికర్త, ఆయనతో వారసత్వం దొరుకుతుంది. వహబీ బచ్చోంకో వర్ష దేంగే, ఆయన కూడా బాబా కూడా మనకు పిల్లలకు వారసత్వం ఇస్తారు. హద్ కా బాప్ హోతే హుయే భీ ఫిర్ యాద్ కర్తే హై. హే భగవాన్, లౌకిక తండ్రి ఉండగా కూడా ఎవరిని గుర్తు చేస్తారు? భగవంతుడిని. హే భగవాన్, హే పరంపిత పరమాత్మ రహం కరో. ఓ భగవంతుడా, పరమాత్మ పరంపిత మా మీద దయ చూపించు అంటారు. భక్తి మార్గమే దక్కే ఖాతే ఖాతే హైరాన్ హో గయి హై. భక్తిలో నానా బాధలు పడుతూ హైరాన్ అయిపోయారు, బాధలు. कहते हैं हे बाबा, वो बाबा हमको सुख शांति का वर्षा, మాకు సుఖము శాంతి వారసత్వంగా ఇవ్వమంటారు. ये तो बाप ही दे सकते, सो भी 21 जन्म के लिए. ఇది తండ్రినే ఇవ్వగలుగుతారు 21 జన్మల కోసం. హిసాబ్ करना चाहिए ना, లెక్క చేసుకోండి. सतयुग में जब इनका राज्य था तो जरूर थोड़े मनुष्य होंगे. లక్ష్మీనారాయణ రాజ్యంలో కొద్ది ఎవరుంటారు? కొద్ది జనసంఖ్యనే ఉంటుంది. ఏక ధర్మత ఏకీ రాజ్యయిత, ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండేది. ఉన్కో కహా జాతా హై స్వర్గ సుఖధాం, దాన్ని స్వర్గము సుఖధామము అంటారు. నయీ దునియాకో కహా జాతా హై సతో ప్రధాన్, పురాణికో తమో ప్రధాన్. అంటే స్వర్గాన్ని సతో ప్రధానం అంటారు, నరకాన్ని తమో ప్రధానం అంటారు. హరేక్ చీజ్ పైలే సతో ప్రధాన్ ఫిర్ సతో రజో తమోమే ఆతీ హై. ఈ విధంగా ప్రతి వస్తువు కూడా సతో ప్రధానమై మళ్ళా సతో రజో తమో 3 గుణాల్లో కూడా వస్తుంది. చోటే బచ్చేకు సతో ప్రధాన్ కహింగే. చంటి పిల్లవాడిని ఏమంటారు? సతో ప్రధానం. చోటే బచ్చేకు మహాత్మా సే భీ ఊంచ్ కహా జాతా హై. గొప్ప గొప్ప సాధు సన్యాసుల కంటే కూడా ఉన్నతమైన వాళ్ళు అంటారు. మహాత్మాయేతో జన్మ లేతే ఫిర్ బడే హోకర్ వికారం కా అనుభవ్ కర్కే घर बार छोड़ भागते हैं. మహాత్ములు అంటే సాధు సన్యాసులు ఏం చేస్తారు? పెద్దవాళ్ళు అవుతారు, జన్మ తీసుకొని పెద్దవాళ్ళు అయ్యి వికారాల్లో పడి అనుభవం చేసుకొని ఇల్లు వాకిలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చోటే బచ్చోంకో తో వికారం కా పతా నహీ. చిన్నపిల్లలకు వికారాలంటే ఏంటో తెలియదు. బిల్కుల్ ఇన్నోసెంట్ హై, ఇస్లియే పరమాత్మ మహాత్మా సే భీ ఊంచ్ కహా జాతా హై. అందుకే వాళ్ళు ఈ సాధు సన్యాసుల కంటే కూడా ఉన్నతమైన వాళ్ళు అనబడతారు. దేవతాంకి మహిమ గాతే హై. మళ్ళీ దేవతలను కూడా కీర్తిస్తారు మీరు. సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ. ఇట్లా సాధువుకి యహ మహిమ కభీ నహీ కరేంగే. సాధువులకి ఎవరికి కూడా ఈ మహిమ ఎవరు చెయ్యరు. బాప్నే హింస और అహింస కా అర్థ సమझाया है. హింస అంటే ఏంటి, అహింస అంటే ఏంటో కూడా బాబా తెలియజేశారు. కిస్కో మారనా కిస్కో హింస కహా జాయ్, ఇస్కో హింస కహా జాతా. ఎవరినైనా చంపడము హింస కింద వస్తుంది. సబ్సే బడి హింస హై కామ కటారు. దీనికంటే మించిన హింస కామ వికారంలో పడటం. దేవతాయే హింసకు నహీ హోతే. దేవతలు ఎప్పుడు హింసించరు. కామ కటారి నహీ చలాతే, కామ వికారంలో పడరు. బాప్ कहते हैं अब मैं आया हूँ तुमको मनुष्य से देवता बनाने. నేను ఇప్పుడు వచ్చాను మనుషుల్ని దేవతలుగా చేయడానికి. దేవతా హోతే హై సత్యుగ్ మే. దేవతలు అనేవాళ్ళు సత్యుగంలోనే ఉంటారు. యహా కోయి భీ అప్నే కో దేవతా నహీ కహ సక్తే. ఇక్కడున్న మనుషులు ఎవరు దేవతలని చెప్పుకోవడానికి వీలు లేదు అంటున్నాడు బాబా. समझते हैं हम नीच पापी भिकारी है, फिर अपने को देवता कैसे कहेंगे. మేము నీచులం పాపులం అనుకునేవాళ్ళు దేవతలు దేవతలమని ఎలా చెప్పుకుంటారు. ఇస్లియే హిందూ ధర్మ కహ దియా హై. అందుకని హిందూ ధర్మం అయిపోయింది.
వాస్తవమే ఆది సనాతన దేవీ దేవత ధర్మత. నిజంగా ఉన్నదేంటి? ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. హిందూతో హిందుస్థాన్ సే నికలా హై. హిందూ అనేది హిందుస్థాన్ పేరుతో వచ్చింది. ఉన్హోనే ఫిర్ హిందూ ధర్మ కహ దియా, దాన్ని హిందూ ధర్మంగా చేసుకున్నారు. తుమ్ కహేంగే హమ్ దేవతా ధర్మకే హై, కానీ మీరేమంటారు? మేము దేవతా ధర్మం వాళ్ళం. తోబీ హిందూ మే లగా దేంగే, మీరు ఎలా చెప్పినా కానీ హిందూ కాలంలో వేసేస్తారు మిమ్మల్ని. కహేంగే హమారే పాస్ కాలం హీ హిందూ ధర్మ కా హైనా అంటారు. మన దగ్గర ఉన్నదే హిందూ ధర్మం కాలం కదా, ఇంకా వేరే చోట ఎక్కడ పెట్టాలి? పతిత హోనేకే కారణ అప్నే కో దేవతా కహ నహీ సక్తే, పతితులు కావడం వల్ల మీరు దేవతలను చెప్పుకోలేకపోతారు. అభి తుమ్ జాంతే హో హమ్ పూజ్య దేవతా థీ, ఇప్పుడు మీకు తెలుసు మేము పూజ్యులమైన దేవతలము. అవ పూజారి బని, తిరిగి మేము పూజారి అయ్యాము, అంటే పవిత్రమైన దేవతలము, ఇప్పుడు పతితమయ్యాం. పూజా భీ పహలే సిర్ఫ్ శివ్కి కర్తే హేనా, పూజ కూడా ముందు శివబాబా దగ్గర చేస్తారు కదా. ఫిర్ వ్యభిచారి పూజారి బని, ఆ తర్వాత అనేక మందిని పూజ చేసి వ్యభిచారి అయ్యారు. బాప్ ఏక్ హై ఉన్సే వర్షా మిల్తా హై, తండ్రి ఒక్కడే, అందువల్ల ఆయనతోనే వారసత్వం దొరికేది. బాకీతో అనేక ప్రకారకి దేవియా ఆతి హై, కానీ అనేక మంది దేవీలను చూపిస్తారు. ఉన్సే కోయి వర్షా नहीं మిల్తా, ఈ దేవీలతో మీకేం వారసత్వం దొరుకుతుంది? ఇస్ బ్రహ్మా సే భీ తుమ్కో వర్షా నహీ మిల్తా, ఈ బ్రహ్మా బాబాతో కూడా మీకు వారసత్వం దొరకదు. ఏక్ హై నిరాకారి బాప్, దూసరా హై సాకారి బాప్. ఒకరేమో నిరాకారుడైన తండ్రి, ఇంకోళ్ళేమో సాకార తండ్రి. సాకారి బాప్ హోతే హుయే భీ హే భగవాన్ కైతే హై, సాకార తండ్రిని ఉంచుకొని కూడా మీరు ఓ భగవంతుడా అంటారు. ये परमपिता परमात्मा कहते हैं. लौकिक बाप को ऐसे नहीं कहेंगे. लौकिक తండ్రిని అయితే అలా అన్నారు కదా. तो वर्षा बाप से मिलता है, వారసత్వం ఆ తండ్రితోనే దొరుకుతుంది. పతి और पत्नी आप पार्टनर होते हैं तो उनको आधा हिस्सा मिलना चाहिए. భార్యాభర్తలు సగం భాగస్వాములైనప్పుడు ఆమెకు సగం భాగం వాటా రావాలి కదా. पहले आधा उनका निकाल, बाकी आधा बच्चों को देना चाहिए. ముందు సగం ప్రాపర్టీ భార్యకి ఇచ్చి తర్వాత మిగతాది పిల్లలకు పంచాలి కదా. పరంతు ఆజ్కల్తో బచ్చంకో హీ సారా ధన్ దేంగే, కానీ ఈ రోజుల్లో మొత్తం పిల్లలకే ఇస్తుంటారు. కోయి కా మోహ బహుత్ హోతా హై, కొంతమందికి చాలా మోహం ఉంటుంది. సమస్తే హే హమారీ మర్నే బాద్ బచ్చా హీ హక్దార్ రహేగా, నేను చనిపోతే మా పిల్లలే దానికి హక్కుదారులు అవుతారంటారు. ఆజ్కల్ కే బచ్చే తో బాప్ కే చలే జానే పర్ మాకో పూछते भी नहीं. ఈ రోజుల్లో పిల్లలు తండ్రి పోయారంటే తల్లిని అడగను కూడా అడగరు. కోయి మాతృ స్నేహి హోతే, ఎక్కడో కొద్ది మంది మాత్రమే తల్లి అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు. కోయి ఫిర్ మాతృద్రోహి బీ హోతే, కొంతమంది తల్లికి కూడా ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. ఆజ్కల్ బహుత్ కర్కే మాతృద్రోహి హోతే. ఈ రోజుల్లో చాలామంది తల్లిని మోసం చేసేవాళ్ళే ఉన్నారు. సబ్ పైసే ఉడాల్ దేతే హై, డబ్బంతా తీసుకొని ఖర్చు పెట్టేసుకుంటారు. ధర్మకే బచ్చే బీ कोई ऐसे निकल पड़ते हैं तो बहुत तंग करते हैं. కొంతమంది పిల్లలు లేక పిల్లల్ని పెంచుకుంటారు, వాళ్ళు కూడా చాలా విసిగించి బాధ పెడుతూ ఉంటారు తల్లిని. अब बच्चों ने गीत सुना, कहते हैं बाबा हमको सुख का रास्ता बताओ, ఏమంటారు? మాకు సుఖప్రదమైన మార్గం చూపించమంటారు. జహా చైన్ హో, ఎక్కడెక్కడైతే ప్రశాంతత ఉందో. రావణ రాజ్యమేతో సుఖ హో న సకే, బాబా అంటున్నారు మాకు సుఖమున్న స్థానానికి తీసుకెళ్ళమంటారు. రావణ రాజ్యంలో సుఖం ఎక్కడిది? భక్తి మార్గమేతో ఇతనా భీ నహీ సమస్తే శివ్ అలగ్ హై శంకర్ అలగ్. భక్తిలో ఉన్న వాళ్ళకి శంకరుడు వేరు శివుడు వేరు అని తెలియదు. బస్ మాతా టేక్తే రహో, శాస్త్ర పడితే రహో, సాష్టాంగ పడుతూ ఉండండి, శాస్త్రాలు చదవండి. అచ్చా ఇస్సే క్యా మిలేగా, దీంతో ఏం దొరుకుతుంది? కుచ్ భీ పతా నహీ, ఏమీ తెలియదు. సర్వకే శాంతి కా సుఖ కా దాతా తో ఏక్ హీ బాప్ హై, అందరికీ సుఖశాంతుల్ని ఇచ్చేదా తండ్రి ఒకడే కదా. అభి తుమ్ జాంతే హో శాంతిధామ్ సుఖధామ్ మే లే జానే వాలా ఏక్ హీ బాప్ హై, శాంతిధామానికి కానీ సుఖధామానికి కానీ తీసుకెళ్ళే తండ్రి ఒకడే. బాబా హమ్ సిర్ఫ్ ఆప్కో యాద్ కరేంగే, ఆప్సే హీ వర్షా లేంగే అంటారు పిల్లలు. బాప్ कहते దేహ సహిత దేహకే సర్వ సంబంధం కో భూల్ జానా హై. అయితే నన్ను గుర్తు చేయాలంటే దేహంతో పాటు దైహికమైన సంబంధాలన్నీ మర్చిపోండి అంటున్నారు. ఏక్ బాప్ కో యాద్ కర్నా హై, ఆత్మకు యహా హీ పవిత్ర బననా హై నా, మీరు ఇక్కడే పవిత్రం కావాలి కాబట్టి నన్ను ఒకడిని గుర్తు చేయండి. యాద్ నహీ కరేంగే తో ఫిర్ సజాయే ఖానీ పడేగి, గుర్తు చేయకపోతే పనిష్మెంట్ తీసుకోక తప్పదు మీకు. పదవి భ్రష్ట్ హో జాయేగా, పదవి కూడా దొరకదు మీకు.
इसलिए बाप कहते हैं याद की मेहनत करो, బాబాని గుర్తు చేసేదా విషయంలో ప్రయత్నం చేసి పురుషార్థం చేయండి. आत्माओं को समझाते ये మాటలన్నీ బాబా ఆత్మలకి చెప్తున్నారు. और कोई भी सत्संग आदि ऐसा नहीं होगा जहाँ ऐसे कहे వేరే సత్సంగాలు ఇవి అలా లేవు ఇలా చెప్పరు ఎవరు. హే రుహానీ బచ్చు యా హై రుహానీ జ్ఞాన్, ఆత్మిక పిల్లల ద్వారా ఇది ఆత్మిక జ్ఞానము जो रूहानी बाप से ही बच्चों को मिलता है. ఈ ఆత్మిక జ్ఞానంతోనే ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. రుహ్ అర్థాత్ నిరాకార్, రుహ్ అంటే ఆత్మ నిరాకారము, శివ్ भी నిరాకార్ है, శివ బాబా కూడా నిరాకారుడే. तुम्हारी आत्मा भी बिंदी है, మీ ఆత్మ కూడా అంతే బిందువు. बहुत छोटी है, చాలా సూక్ష్మం. उनको कोई देख न सके सिवाय दिव्य दृष्टि के, దివ్య దృష్టి లేకుండా ఆత్మను కూడా మీరు చూడలేరు కదా. దివ్య దృష్టి బాపు దివ్య దృష్టి బాప్ హీ దేతే హై, అలా చూడడానికి దివ్య దృష్టి ఇచ్చేది బాబానే. भगत बैठ हनुमान गणेश आदि की पूजा करते हैं, अब उनका साक्षात्कार कैसे हो. భక్తులు హనుమంతుడిని గణేష్ని పూజిస్తారు కదా, మరి వాళ్ళ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది అని అంటున్నాడు బాబా. ఎలా జరుగుతుంది? బాప్ कहते हैं दिव्य दृष्टि दाता तो मैं ही हूँ, दिव्य दृष्टि इच्छेवाणी నేనే. जो बहुत भक्ति करते तो फिर मैं उनको साक्षात्कार कराता हूँ, చాలా భక్తి చేసిన వాళ్ళకి నేను సాక్షాత్కారం చేయిస్తాను. परंतु इससे फ़ायदा कुछ भी नहीं, దీనివల్ల లాభం ఏమీ లేదు. सिर्फ खुश हो जाते, కేవలం చూసి సంతోషించడం తప్ప. పాప్ తో ఫిర్ భీ కర్తే హై, మళ్ళీ పాపం చేస్తూనే ఉంటారు కదా. మిల్తా కుచ్ భీ నహీ, దొరికేది ఏమీ లేదు. పడాయి బిగర్ కుచ్ బన్ థోడీ హీ సకేంగే, చదువు లేకుండా మీరేం తయారవుతారు. దేవత ఏ సర్వగుణ సంపన్న హైనా, దేవతలంటేనే అన్ని గుణాలు ఉన్నటువంటి వాళ్ళు పరిపూర్ణులు. తుమ్బి ఐసే బనోనా, మీరు కూడా అలా తయారవ్వండి. బాకీ తో వహ్ హై సబ్ భక్తి మార్గ కా సాక్షాత్కార్, మిగతావన్నీ కూడా భక్తి మార్గం యొక్క సాక్షాత్కారాలు. సచ్ముచ్ కృష్ణ సే జూలో స్వర్గమే ఉన్కే సాత్ రహో, నిజంగా మీరు కృష్ణుడితో ఉయ్యాల్లోగండి, స్వర్గంలో ఆయన వెంట ఉండండి. ఓతో పడాయి పర్ హై, ఆయన ఇప్పుడు చదువుకుంటున్నారు. జిత్నా శ్రీమత్ పర్ చలేంగే ఉత్నా ఉంచ్ పద్ పాయింగే, మీరు ఎంత శ్రీమతం ప్రకారం నడిస్తే అంత ఉన్నత స్థానం పొందుతారు. శ్రీమత్ భగవాన్ కి గాయి హుయి హై, శ్రీమతం అంటేనే భగవంతుడిది, ఆయన చెప్పినటువంటిది. కృష్ణకి శ్రీమత నహి కహేంగే, కృష్ణుడిది శ్రీమతం అనడానికి లేదు. పరంపిత పరమాత్మకి శ్రీమత్ సే కృష్ణకి ఆత్మనే ఏ పదపాయ, పరంపిత పరమాత్మ యొక్క శ్రీమతం వల్లనే కృష్ణుడు ఆత్మ ఈ స్థానం పొందింది. తుమారి ఆత్మ भी దేవతా ధర్మమే థీ, అర్థాత్ కృష్ణకే ఘరానే మే థీ. మీ ఆత్మ కూడా ఎక్కడుండేది? దేవతా ధర్మంలో కృష్ణుడి దగ్గర ఆ యొక్క వంశంలో ఉండేది. भारतवासियों को यह पता नहीं है कि राधे कृष्ण आपस में क्या लगते थे, రాధా కృష్ణులు ఏమవుతారు, వాళ్ళకి సంబంధం ఏంటి పరస్పరం. దోనో హీ అలగ్ అలగ్ రాజాయికి थे, ఇద్దరు కూడా వేర్వేరు రాజ్యం వాళ్ళు. ఫిర్ స్వయంవర బాద్ లక్ష్మీనారాయణ బంతే, స్వయంవరం తర్వాత వాళ్ళు లక్ష్మీనారాయణ అవుతారు. वो सब बातें बाप ही आकर समझाते, ఈ విషయాలని బాబానే చెప్తారు. अब तुम पढ़ते ही हो स्वर्ग का प्रिंस प्रिंसेस बनने के लिए, మీరు స్వర్గంలో రాజకుమారి కుమారులు కావడానికి చదువుకుంటున్నారు. ప్రిన్స్ ప్రిన్సెస్ కా జబ్ స్వయంవర హోతా హై, రాజకుమారి కుమారులకు స్వయంవరం అవుతుంది. తబ్ ఫిర్ నామ్ బదలా హై, బదల్తా హై, అప్పుడే కదా పేరు మారుతుంది. तो बाप बच्चों को ऐसा देवता बनाते हैं. अगर बाप की श्रीमत पर चलेंगे तो వాళ్ళు మీరు బాబా యొక్క శ్రీమతం మీద నడిస్తే तुम हो मुखवंशावली वह है कुकवंशावली. वो ब्राह्मण लोग हथियाला बांधते हैं, బ్రాహ్మణులు కంకణాలు కడతారు కామచితా పర్ బైఠానే కే లియే. వాళ్ళు కామచిత మీద కూర్చోడానికి ఏం చేస్తారు? ఈ కంకణాలు కడతారు బ్రాహ్మణులు. అభి తుమ్ సచ్చి బ్రాహ్మణియా, మీరు నిజమైన బ్రాహ్మణులు కదా, ఏం చేస్తారు? కామచితా సే ఉతార్ జ్ఞాన్ చితా పర్ బిఠానే హతియాలా బాంధతే హో, ఆ కామచితి మీద నుంచి దించి ఈ యొక్క జ్ఞానచితి మీద కూర్చోబెట్టడానికి కంకణం కడతారు. సో చూడనా పడి అది వదిలిపెట్టాలి కదా, కామ వికారాన్ని వదిలిపెట్టాలి కదా జ్ఞానచితి మీద కూర్చోడానికి. అభి తుమ్ సచ్చి బ్రాహ్మణియా కామచితా సే ఉతార్ జ్ఞాన్ చితా పర్ బిఠానే हथियाला बांधती हो, तो वो छोड़ना पड़े. यहाँ के बच्चे तो लड़ते झगड़ते पैसे भी सारा बर्बाद करते. ఇక్కడ పిల్లలైతే అన్ని పోట్లాడుకుంటూ డబ్బులన్నీ వేస్ట్ చేస్తారు.
आजकल दुनिया में बहुत गंद है, ప్రపంచంలో చాలా అసహ్యం ఉంది. सबसे गंदी बीमारी है बायोस्कोप. అన్నిటికంటే చెడ్డ రోగం ఏది? సినిమా. अच्छे बच्चे भी बायोस्कोप में जाने से खराब हो पड़ते हैं. మంచి మంచి పిల్లలు కూడా సినిమాలు చూసి చెడిపోతారు. इसलिए बीके को बायोस्कोप में जाना मना है. అందుకే బీకేలు ఎవరు కూడా, బ్రహ్మకుమారి కుమారులు ఎవరు కూడా సినిమాకి వెళ్ళకూడదు. हाँ, जो मजबूत है उनको बाबा कहते हैं वहाँ भी तुम सर्विस करो. ఎవరైతే స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాబా చెప్పి సర్వీస్ చేయమంటాడు, అక్కడ వెళ్ళి ఉनको समझावो. वो तो है हद का बायोस्कोप. అది స్థూలమైనటువంటి సినిమా. ఏక్ బేహద్ కా బాయోస్కోప్ भी है. కానీ దీంతో వాళ్ళకి ఏం చెప్పాలి? మీది ఉన్నది మామూలు స్థూలమైనటువంటి సినిమా, ఇది అనంతమైన సినిమా కూడా ఉంది. బేహద్ కే బాయోస్కోప్ से ही फिर यह हद के झूठे బాయోస్కోప్ నికలి. భగవంతుడు తయారు చేసినటువంటి ఈ యొక్క సినిమాతోనే, డ్రామాతోనే మీరు కూడా చిన్న చిన్న అసత్యమైనటువంటి డ్రామాలు తయారు చేశారు. అభి తుమ్ బచ్చోं को बाबा ने समझाया मूल वतन जहाँ सभी आत्माएं रहती फिर बीच में है सूक्ष्म वतन. బాబా మనకి ఏం చెప్తున్నారు? మూలవతనం అంటే పరంధామం ఎక్కడైతే ఉందో ఆత్మలండి అందరూ ఉండే స్థానము, మధ్యలో మళ్ళా సూక్ష్మవతనం ఉంది. యహై సాకార వతనం. ఇప్పుడు మనం ఉన్నది స్థూలవతనం అన్నమాట. ఖేల్ సారా యహా చల్తా హై. ఈ స్థూల ప్రపంచంలోనే ఆట అంతా నడుస్తుంది. యహా చక్ర ఫిర్తా హీ రహతా హై. ఇక్కడ చక్రం తిరుగుతూనే ఉంటుంది. तो ब्राह्मण बच्चों को ही స్వదర్శన్ చక్రధారి బన్నా హై. కాబట్టి బ్రాహ్మణులైన పిల్లలే ఈ స్వదర్శనం అంతా తిరిగి రావాలి. देवताओं को नहीं, దేవతలకు కాదు చక్రం ఇచ్చేది. परंतु ब्राह्मणों को यह अलंकार नहीं देते हैं क्योंकि బ్రాహ్మణులకి అలంకారం ఎందుకు ఇవ్వరంటే పురుషార్థి ఇంకా ప్రయత్నంలోనే ఉన్నారు కదా. ఆజ్ అచ్చే చల్ రహే హే కల్ గిర్ పడితే, ఈరోజు చాలా బాగున్నారు రేపు పతనం అయిపోతారు. इसलिए देवताओं को दे देते हैं. అందుకే దేవతలకు ఇచ్చేశారు సుదర్శన్ చక్రం. कृष्ण के लिए दिखाती है सुदर्शन चक्र से अकासुर बकासुर आदि को मारा. अब तुमको तो अहिंसा परमो धर्म कहा जाता है ना. కృష్ణుడు ఈ విధంగా అందరినీ చంపాడు చక్రంతో అని చెప్తారు కదా. కానీ మీరు ఇప్పుడు అహింస పరమోధర్మ వాచకులు అనబడతారు. మీరు హింస కైసే కరేంగే, హింస ఎలా చేస్తారు? ये सब है कितनी భక్తి మార్గ్ కి సామాగ్రి. ఇవన్నీ కూడా భక్తి మార్గంలో ఉన్న విషయాలు. జహా జాओ शिव का लिंग भी होगा. ఎక్కడికి వెళ్ళినా శివలింగం ఉంటుంది. సిర్ఫ్ నామ్ కిత్నే అలగ్ అలగ్ లిఖ్ దియే, పేర్లు ఎన్నెన్ని పెట్టారు. మిట్టికి దేవి అవి కిత్నీ బనాతే, మట్టితో అమ్మవార్లను చేస్తారు. శృంగార్ కర్తే, అలంకరించి హజారో రూపాయ ఖర్చు కట్టే, వేల రూపాయలు ఖర్చు పెడతారు. ఉత్పత్తికి ఫిర్ పూజా కరేంగే, వాటికి తయారు చేసి వాటికి పూజ చేస్తారు. పాలనా కర్ ఫిర్ జాయే డుబోతీ హై. ఆ తర్వాత రోజు పూజ అది చేసి నైవేద్యం పెట్టి తర్వాత ముంచేస్తారు తీసుకెళ్ళి. కిత్నా ఖర్చు కడితే గుడియోంకి ఖేల్మే, ఈ యొక్క బొమ్మలాటలో ఎంత ఖర్చు పెడతారు. మిలాతో కుచ్ భీ నైనా, ఏం దొరకలేదు కదా మీకు. బాప్ సమझाते हैं ये सब पैसे बर्बाद करने की भक्ति है. ఇదంతా కూడా భక్తి ఏంటి? అలాగా పైసలు పాడు చేసుకునేటువంటి భక్తి అనమాట. సీడీ ఉతర్తే హీ ఆయే, మీరు పతనమో డౌన్ఫాల్ అవుతూ వచ్చారు. బాప్ ఆతే హై తో సబ్కి చడ్తీ కళ హోతి. బాబా వచ్చారంటే మీ అందరి కూడా వృద్ధి కళలు అవుతాయి. सबको శాంతిధామ్ సుఖధామ్ में ले जाते हैं. బాబా ఎక్కడికి తీసుకెళ్తారు? శాంతిధామానికి. అక్కడి నుంచి సుఖధామానికి తీసుకొస్తారు, పంపిస్తారు. पैसे बर्बाद करने की बात नहीं. ఇక్కడ డబ్బు వేస్ట్ అయ్యే విషయం లేదు. फिर భక్తి మార్గం में तुम पैसे बर्बाद करते करते ఇన్సాల్వెంట్ బన్ గయే హో. భక్తిలో మీరు ధనమంతా ఖర్చు చేసేసి ఎట్లా అపవిత్రమైపోయారు. సాల్వెంట్ ఇన్సాల్వెంట్ బననీకి కథ బాబ్ బయట సమझाते. పవిత్రము అపవిత్రమయ్యేటువంటి కథని బాబా కూర్చోబెట్టి మనకు చెప్తున్నారు. तुम इन लक्ष्मी नारायण की डायनेस्टी के थे ना, మీరు లక్ష్మీనారాయణ వంశం వాళ్ళు కదా. अब तुमको नर से नारायण बनने की शिक्षा बाप देते हैं. మీ అందరికి ఇప్పుడు నరుడు నారాయణ ఎలా కావాలి అని శిక్షణ ఇస్తున్నారు బాబా. वो लोग तीसरी की కథ అమర కథ సునాతే, బయటి వాళ్ళు తునాద కథ అని అమర కథ అని వినిపిస్తారు. హై సబ్ జూట్, అన్ని అబద్ధం. तीसरी की कथा हो यह इससे जिससे आत्मा का ज्ञान तीसरा नेत्र खुलता है. तीसरी కథ అంటే మూడవ నేత్రం ఇచ్చింది కదా బాబా. దాంతో మన యొక్క ఆత్మ జ్ఞానం బుద్ధిలో వికసిస్తుంది. సారా చక్ర బుద్ధి में आ जाता. అప్పుడు చక్రం అంతా మన బుద్ధిలో వస్తుంది. तुमको ज्ञान का तीसरा नेत्र मिला है ना. अमर कथा भी सुन रहे हो. अमर बाबा तुमको कथा सुना रहे हैं. अमरपुरी का मालिक बनाते हैं. वहाँ तुम
కభీ మృత్యుకో నహీ పాతే, అక్కడ మృత్యు అనేది ఉండదు, అందుకని అమరపురి అంటారు. అందుకని బాబా అమరపురికి వెళ్ళి అమరకథను చెప్తున్నారు. యహాతో కాల్కా కిత్నా మనుష్య రోతే హై, यहाँ तो काल का मनुष्यों को कितना डर रहता है. భయం మనుషులకి ఇక్కడ చావు అంటే ఎంత భయం. వహా డర్నేకి రోనేకి బాత్ నహీ, అక్కడ ఏడవటం కానీ బాధపడటం కానీ లేదు. ఖుషీసే పురాణా శరీర్ చోడ్ నయా లే లేతే, సంతోషంతో పాత శరీరం వదిలిపెట్టి కొత్త తీసుకుంటారు. యహా కిత్నా మనుష్య రోతి హై, ఇక్కడ ఎంతమంది ఏడుస్తారు. యహ హై హీ రోనేకి దునియా, ఇక్కడ ఏడ్పుల ప్రపంచమే ఏం లేదు. బాప్ కేతే ఏతో బనా బనాయా డ్రామా, కానీ ఇది తయారు చేయబడిన డ్రామా. హరేక్ అప్నా అప్నా పాట బజాతే రైతే, అందరూ ఎవరి పాత్ర వాళ్ళు నటిస్తున్నారు కదా. ఏ దేవత ఏ మోహజిత్ అయినా, దేవతలు మోహం లేనటువంటి వాళ్ళు. యహాతో దునియామే అనేక గురువు హై జిన్కి అనేక మతే మిల్తీ, ప్రపంచంలో ఎంతమంది గురువులు ఉన్నారో వాళ్ళ ద్వారా అనేక రకాల అభిప్రాయాలు దొరుకుతాయి. హరేక్కి మత్ అప్నీ హై, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఏక సంతోషి దేవి భీ హై జిస్కి పూజా హోతి, సంతోషి మాత అని పూజ చేస్తారు. అబ్ సంతోషి దేవియాతో సత్యుగమే హో సక్తి హై, సంతోషంగా ఉండేవాళ్ళు ఎక్కడ ఉంటారు, సత్యుగంలో. యహా కైసే హో సక్తి, సత్యుగమే దేవతాయే సదైవ సంతుష్ట హోతే, సత్యుగంలో దేవతలు ఎప్పటికీ సంతృప్తిగా ఉంటారు. యహాతో కుచ్చిన కుచ్చి ఆశ రహతీ హై, ఇక్కడ ఏదో ఒకటి ఆశ అనేది ఉంటుంది కదా. వహా కోయి ఆశ నహీ హోతి, అక్కడ ఎలాంటి ఆశలు ఉండవు. బాప్ సబ్కో సంతుష్ట కర్ దేతే, బాబా అందరినీ సంతృప్తి పెడతారు. तुम पदम पति बन जाती हो, कोई अप्राप्त वस्तु नहीं रहती जिसकी प्राप्ति की चिंता हो. దాని మీకు ప్రాప్తి గురించి చింత అవసరం లేదు, అక్కడ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. వహా చింత హోతీ హీ నహీ, అక్కడ చింత అనేది ఉండనే ఉండదు. బాప్ కేతే హై సర్వకా సద్గతి దాతాతో మై హీ హూ, అందరికీ సద్గతిని ఇచ్చేవాడిని నేనే కదా అని చెప్తున్నారు బాబా. तुम बच्चों को 21 जन्म के लिए खुशी होती है, ऐसे बाप को याद भी करना चाहिए ना. 21 జన్మల వరకు మీకు ఎప్పటికీ సంతోషం ఉంటుందంటే ఆ ఇచ్చే తండ్రిని జ్ఞాపకం చేయాలి కదా. ఇక్కడ యాద్ సే హీ తుమారే పాప భస్మ హోంగే, బాబాని జ్ఞాపకం చేస్తేనే మీ పాపాలు పోతాయి. ఆర్ తుమ్ సతో ప్రధాన్ బన్ జాయేంగే, అప్పుడే మీరు సతో ప్రధానం అవుతారు. ये समझने की बातें हैं ना, ఇవన్నీ గ్రహించుకోవాల్సిన విషయాలు. జిత్నా ఔరోంకో జాస్తి సమझाएंगे ఉత్నా ప్రజా బంతి జాయింగి, ఎవరు ఎంతమందికి చెప్తే అంతమంది ప్రజలు తయారవుతారు. వారు ఊంచి పద పాయింగి, ఉన్నతంగా పదవి సంపాదిస్తారు. యా కోయి సాధు ఆది కీ కథ నహీ, ఇక్కడ సాధువుల కథ కాదు బాబా చెప్పేది. భగవాన్ బయట ఇన్కే ముఖ ద్వారా సమझाते हैं, భగవంతుడు కూర్చుని ఈయన బ్రహ్మ ముఖం ద్వారా చెప్తున్నారు. అభి తుమ్ సంతుష్ట దేవీ దేవత బన్ రహే హో, మీరు సంతృప్తి గల దేవీ దేవతలు అవుతున్నారు. అభి తుమ్కో వ్రత భీ రఖనా చాహియే, మీరు ఇప్పుడు వ్రతం కూడా పూనుకోవాలి. సదైవ పవిత్ర రహనేకా, ఎప్పుడు పవిత్రంగా ఉంటామనే వ్రతం చేయాలి మీరు. క్యోంకి పావన్ దునియామే జానా హైనా, పావన ప్రపంచానికి వెళ్ళాలి కదా. తో పతితు నహీ బననా హై, పతితులు కావద్దు. బాప్నే యహ వ్రత సిఖాయా, ఈ విధంగా వ్రతం చేసుకోవడానికి బాబా నేర్పించారు. మనుష్యోనే ఫిర్ అనేక ప్రకారకే వ్రత బనాయి హై, ఈ విధంగా మనుషులు రకరకాల వ్రతాలు తయారు చేశారు. అచ్చా మీఠే మీఠే సిక్కిలదే బచ్చోं ప్రతి మాత పితా బాప్ దాదా కా याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. एक बाप की मत पर चल, सदा संतुष्ट रह, సంతోషి దేవి बनना है. ఒకే బాబా మాట ప్రకారంగా నడిచి సంతృప్తిగా ఉంటూ సంతోషి దేవిగా ఉండాలి. యహా కోయి భీ ఆశ నహీ రఖనీ హై, ఈ ప్రపంచంలో ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. బాప్ సే సర్వ ప్రాప్తి ఆకర్ పదంపతి బననా హై, బాబా నుంచి అన్ని ప్రాప్తులు పొంది పద్మాపతులు కావాలి. సబ్సే గందా బనానే వాలా సినిమా హై, తుమ్హే బయోస్కోప్ దేఖ్నేకి మనా హై, అందుకే మీకు సినిమాలు చూడొద్దని బాబా చెప్తారు. తుమ్ బహాదూర్ హో తో హద్ ఔర్ బేహద్ కే బయోస్కోప్ కా రాజ్ సమझो, మీరు నిజంగా ధైర్యశాలి అయితే ఈ స్థూలమైన సూక్ష్మమైన ఈ యొక్క సినిమాని అంటే దీని యొక్క రహస్యాన్ని తెలుసుకొని దూసరం కో సమझाవో సర్వీస్ కరో, ఇతరులకు చెప్పండి, సేవ చేయండి. వరదాన్ పుల్ స్టాప్ की स्टेज द्वारा प्रकृति की हलचल को स्टॉप करने वाले, పుల్ స్టాప్ యొక్క స్థితి ద్వారా
ప్రకృతి యొక్క ఆందోళన ఆపేవారై प्रकृति पति भवा, प्रकृति पति अव्वंడి. वर्तमान समय हलचल बढ़ने का समय है. ఇప్పుడు టైం ఏంటి, ఎంత ఆందోళనతో కూడిన టైం. फाइनल पेपर में एक तरफ प्रकृति का और दूसरी तरफ 5 विकारों का विकराल रूप होगा. ఒక పక్కన ఏముంటుంది, ప్రకృతి దాని యొక్క ఫైనల్ పరీక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రెండో వైపున పంచతత్వాలు, పంచ వికారాలు కూడా భయంకర రూపంలో ఉంటాయి. తమోగుణి ఆత్మాओं का वार और पुराने संस्कार. తమోగుణి ఆత్మలు దాడి చేస్తాయి మన మీద, పాత సంస్కారాలు దాడి చేస్తాయి. సబ్ లాస్ట్ సమయ పర్ అప్నా ఛాన్స్ లేంగి. అందరూ అంతిమ సమయంలో వాళ్ళ అవకాశాలను మళ్ళీ తీసుకుంటారు. ఐసే సమయ పర్ సमेटने శక్తి ద్వారా, అలాంటి టైంలో మీరు ఉన్నారు. అందుకని మీరు సర్దుకునే శక్తి తెలుసుకోండి. అభి అభి సాకారి, అభి అభి ఆకారి, और అభి అభి నిరాకారి స్థితి. ఈ విధంగా ఇప్పటికిప్పుడే స్థూలంగా ఉన్నారు, తర్వాత ఆకారి స్థితిలో సూక్ష్మ శరీరంలో వెళ్ళిపోతున్నారు, మళ్ళీ తర్వాత నిరాకారి స్థితి होने का अभ्यास चाहिए. ఇవన్నీ కూడా ఈ 3 రకాల స్థితుల్ని సాధన చేయండి. देखते हुए ना देखो, सुनते हुए ना सुनो. చూస్తూ చూడకండి, వింటూ వినకండి. जब ऐसी फुल स्टॉप की स्टेज हो, ఆ విధంగా మీరు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి స్థితి ఉంటే तब प्रकृति पति बन प्रकृति की हलचल को स्टॉप कर सकेंगे. అప్పుడు మీరు ప్రకృతికి పతులై ప్రకృతి యొక్క ఆందోళనను ఆపగలుగుతారు అంటున్నాడు బాబా. స్లోగన్, నిర్విఘ్న రాజ్య అధికారి बनने के लिए. నిర్విఘ్నమైన రాజ్యాధికారులు కావాలంటే నిర్విఘ్న సేవాధారి బను, నిర్విఘ్నమైనటువంటి సేవాధారి అవ్వండి అంటున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు మనం దాది యొక్క పాయింట్ చెప్పుకుందాము. आप सभी बाप दादा के दिल तख्त पर बैठ जाओ. మీరంతా కూడా బాబా యొక్క హృదయ సింహాసనంలో కూర్చోండి అంటున్నారు. తో కిసీ చీజ్ కా ఫికర్ నహీ హోగా. ఏ విషయంలో కూడా చింత ఉండదు. కానీ కూర్చోవడం రావాలి కదా మనకి. జో ఖిలావే జో ఓ ఖానా హై, ఆయన ఏది పెడితే అది తినగలగాలి. జో పెహనావే ఓ పెహన్నా హై, ఆయన ఏది కట్టుకోమంటే అది కట్టుకోగలగాలి. అగర్ ఉసే హమే బెగ్గరీ పాట్ మే రఖనా హోగా తో, ఒకవేళ ఆయన మన బెగ్గరీ పాట్లో ఉంచాలనుకుంటే తో బీ హమ్ ఉస్సే రాజీ హై, ఆ విషయంలో కూడా మనం సంతృప్తి పడాలి. అగర్ హమే రాజకుమారోं की तरह పాలేంగే తో, మన రాజకుమారుల్లాగా పాలన చేసి పోషించారనుకోండి, తో బీ రాజీ అయినా పర్వాలేదు, సంతృప్తే. బాకీ కిసి చీజ్ కా చింత, మరి ఏ విషయంలో మీకు చింత ఉంటుంది. బాబా कहता है సర్వీస్ కరో. బాబా అంటారు సేవ చేయండి అంటారు. హమ్ कहते हैं हाँ जी, మనం సరే అంటాము. आप करन करावनहार है, బాబా నువ్వే చేసి చేయించేవాడు కదా. జోబీ కరాయే హమ్ సదా తయార్ హై, మీరు ఏది చేయించినా మేము ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాము బాబా అని చెప్పండి. అచ్చా, ఓం శాంతి. मैं तो आरती उतारो रे संतोषी माता की. मैं तो आरती उतारो रे संतोषी माता की. मैं तो आरती उतारो रे. अब दिल कहीं ना लगता. तन है भले यहाँ पर, तन है भले यहाँ पर, मन तो वतन में रहता. तुम बिन हो मेरे बाबा, अब दिल कहीं न लगता. तुम बिन ओ मेरे बाबा, अब दिल कहीं ना लगता. तुम बिन हो मेरे बाबा, अब दिल कहीं